మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం. ఓ పక్కనేమో కేసీఆర్ గారు ప్రజలు గెలవాలంటారు, వీళ్ళేమో మేము గెలవాలంటున్నాము. మేము గెలిపించే వరకు గెలిపించినాం. మేము ప్రజలు గెలవడం అంటే ఏంటన్నా? ప్రజలు గెలవమంటే సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా, పౌరుడి వరకు కూడా ప్రభుత్వ సంక్షేమాలు అందాలి. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం ఒకటే కాదు, పూర్తి స్థాయిలో వాళ్ళు తమంతట తాము నిలదొక్కునే విధంగా రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటూ ప్రజలకు అవకాశం ఇచ్చి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు, అలాంటి యువకులు ఉంటారు, ఎన్నో థాట్స్ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తీసుకొచ్చిండ్రు టీ హబ్ అని, అటువంటి టీ హబ్లు కేవలం నేమ్ సేక్ అయిపోతూ ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు, వాళ్ళను ఎన్నో ఇన్నోవేషన్స్తో వస్తున్నారు. ఆ ఇన్నోవేషన్స్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే తప్పలేదు. ఆ యువత యొక్క మైండ్ ఆలోచనలు, యువత యొక్క ఎఫిషియన్సీ, వాళ్ళకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ వీళ్ళు గ్రాప్ చేసుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకున్న అనుమానం కూడా నాకుంది. వాళ్ళకు కొంత చేయూతనిచ్చి నీకు పెట్టుబడి పెడతాము, ముందుకు పో అనే పరిస్థితి లేదు. ఎవరైనా థాట్స్తో వస్తే వాళ్ళ థాట్స్ను గ్రాప్ చేసుకోవడము, ఈ థాట్ మా థాటే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడము. అన్నీ ఒకరికే రావు కదా. మేధస్సు ఉంటే ఉండొచ్చు, ఇంటలెక్చువల్స్ ఉంటే ఉండొచ్చు. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ అన్నీ ఉండొచ్చు. సమాజంలో నీలాంటి నాలాంటి యువకులకు మైండ్ లేకుండానే, చదువు లేకుండానే, థాట్స్ లేకుండానే, విజన్ లేకుండానే లేరు కదా. వాళ్ళకు యువతకేమో ఉద్యోగాలు, తర్వాత ఆర్థిక వ్యాపారాల్లో స్థిరపడాలంటే వాళ్ళ కాన్సెప్ట్లను బట్టి లోన్స్ ఇవ్వడమా, లేకుంటే ఇంకో స్కిల్ ఇవ్వడమా, వాళ్ళను స్వయం ప్రతిపత్తి కలిగి ఉండే విధంగా, వాళ్ళని ఎదిగే విధంగా అవకాశాలు కల్పించడమా అనే దాని మీద సోయి లేకుండా, ఆలోచన లేకుండా మేము సంక్షేమం ఇస్తున్నాం, 2,000 ఇస్తాం, మేము 4,000 ఇస్తాం, లేకుంటే 10 లక్షలు దళిత బంధు ఆయన ఇస్తా అంటే నేను 12 లక్షలు ఇస్తాం. ఇవన్నీ నిజంగా ఈ తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. కానీ వాళ్ళు దేశ రాష్ట్ర పరిస్థితులు మెరుగుపడాలంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చైనా మనకంటే వెనకబడినటువంటి దేశం, జీడిపి తక్కువ. కానీ 35-40 సంవత్సరాల నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారితో పాటుగా చార్టెడ్ ఫ్లైట్లో నేను ఇండియా నుంచి, తెలంగాణ నుంచి చైనా వెళ్ళడం జరిగింది. చైనాలో ఇతర రాష్ట్రాలకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం తిరగాలన్నా అదే చార్టెడ్ ఫ్లైట్లో మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అప్పుడు తిరగడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సాధించినటువంటి అభివృద్ధి ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ చూసినా చైనా మేడ్ అని అంటున్నారు. మేక్ ఇన్ ఇండియా అని ప్రధాని గారు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని గ్రాప్ చేసుకుందాము, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుందాము, ఇక్కడ ఏదైనా పరిశ్రమలు స్థాపిద్దాము అనే ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వంతో రప్చర్ చేసుకొని వారితో విభేదించి దేశానికి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రానియకుండా మేము మళ్ళీ ఇక్కడ అధికారంలోకి రావాలంటే వాళ్ళ చేయూత ఇచ్చినట్టుగా ఇక్కడ ప్రజల లోపల ఇంప్రెషన్ రావద్దు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజల వరకు చేరొద్దు, చేరినట్టయితే మళ్ళీ కొంత డైవర్ట్ అవుతారు, మేము మళ్ళీ ఓటమి పాలవుతాం, ఇంకొకరు ఎమర్జ్ అవుతారనే భయంతోన భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో సేవలు అందించాలి, దేశాన్ని యూనిట్గా నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉంటే ప్రధాని గారు ఇక్కడ మాత్రం యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి. అంతేందుకు మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే పంతాను అవలంబిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అంటే మీరు పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో సఖ్యతగా ఏం లేదు కదా. ఎక్కడ అనిపించిందా మీకు? ఎక్కడైనా ప్రధాని గారు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వెళ్ళి రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భం లేదు. వారిని డిమాండ్ చేసి అసెంబ్లీలో విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, రాజకీయంగా విభేదించిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా నిధులు రాబట్టడంలో కానీ, ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుకోవడంలో కానీ విఫలం కాలేదా? విఫలమైంది అని అంటున్నాను. ఎందుకంటే ఒక వలస కూలి బిడ్డగా అన్నీ ఉన్న అల్లుని నోట్ల శని ఉన్నట్టుగా పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా దాదాపుగా 700-800 కిలోమీటర్లు కృష్ణా నది పారుతూ ఉంటుంది. పారుతున్నటువంటి ఆ కృష్ణా రివర్ అదే పెద్ద మొత్తంలో కృష్ణా నది పారుతూ ఉంటుంది. ఆ పక్కనే కాలు నా అచ్చంపేట నియోజకవర్గానికి పక్కనే ఆనుకొని కృష్ణా రివర్ ఉంటుంది. ఆ నీళ్లు తీసుకురావడానికి కూడా ఓ ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి ఫౌండేషన్ వేస్తే మేమే జేజేలు కొట్టినాం, బాగా కీర్తించినాం కేసీఆర్ గారిని. కానీ దానికి జాతీయ హోదా తీసుకురావాలంటే ఏ రోజు కూడా ప్రయత్నాలు పూర్తి స్థాయిలో జరిగినట్లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కూడా పూర్తి చేద్దామనే ఆలోచన కూడా లేదు. నేను చాలాసార్లు ప్రశంసించిన అచ్చంపేట నియోజకవర్గానికి ఒక అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకురావాలని కూడా ప్రయత్నం చేసి. కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ గారు తాగునీరు మీదనే
దృష్టి పెట్టి కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించి ఇప్పుడు వివాదాస్పదం అవుతున్న బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు కూడా ఇవన్నీ మేడిగడ్డ సుందిల వీటి మీద ఇప్పుడు జరుగుతుంది కదా చర్చ. ఇప్పుడు ప్రధానంగా దానిపైనే దృష్టి పెట్టినప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాజెక్ట్ని ఎందుకు జాతీయ హోదా కల్పించడంలో విప్లవం? జాతీయ హోదానే కాదు, ఫౌండేషన్ వేసిన తర్వాత నిజంగా దుర్మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కోర్టులలో కేసులు వేసి, అది కూడా చనిపోయిన వాళ్ళ పేరిట కోర్టులలో కేసులు పెట్టి కోర్టులను తప్పుదో పట్టించి ప్రాజెక్ట్ ఆపిచ్చి ఆ ప్రాజెక్టును ముందుకు పోకుండా చాలా కుట్రలు చేసిండ్రు. ఇది నిజంగా మా ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా మా ప్రాజెక్టులను అడ్డుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు పరిజ్ఞానం లేక ఆ రకంగా కూడా మేము వెనకబడడం జరిగింది. ఇవన్నీ క్లియరెన్స్. నాదైతే అచ్చంపేట నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, మా నల్లమల అంతా కూడా అక్కడ అనుమతులు రావాలంటే చాలా కష్టతరం ఉంటుంది. దాని విషయంలో నేను ఎంత ప్రయత్నం చేయాలో చేసి వెంటబడి ఫారెస్ట్ క్లియరెన్సెస్ అంతా తీసుకున్న తర్వాత ప్రాజెక్టు అనౌన్స్ చేయించిన తర్వాత సంవత్సరాల తరబడి ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేయకుండా చివరికి నేనే ఎన్నికల కోడ్ వస్తున్న 2-3 గంటల ముందు నేను ఫౌండేషన్ వేయాల్సి వచ్చింది. బడ్జెట్లో నిధులు కేటాయించడం కోసం నేను ఎన్నో, నా సతీమణి అయితే ఉపవాసం 1 నెల పాటు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఓన్లీ ఫ్రూట్స్ పైననే ఆమె దీక్ష చేయడం జరిగింది. ఒక రకంగా అంటే నేను నా సతీమణిని ప్రశంసించడం కాదు, నా ప్రయత్నం సఫలీకృతం కావాలని ప్రయత్నం చేయడం జరిగింది. అంత చేసినా కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫౌండేషన్ వేయలేదు. కేటీఆర్ గారు వచ్చి వేస్తామంటే మేము మళ్ళీ ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అని వారికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో పైలాన్ నిర్మించడం జరిగింది. కేసీఆర్ గారు రాలేరు, కేటీఆర్ గారు రాలేరు. చివరికి నేను 1650 కోట్ల రూపాయలు వెంటబడి బడ్జెట్లో పెట్టించినా దానికి ప్రయోజనం లేకుండా పోయింది. దానివల్ల మీరు ఓడిపోయినరా అని రకరకాల ప్రశ్నలు అడుగుతా. ఓటమి గురించి గెలుపు గురించి కాదు, నేను చెప్తున్నా కదా. సాధించినటువంటి ప్రాజెక్టు ద్వారా కొంత పనులు నడిచినా ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగేది. ఇప్పుడున్నటువంటి ప్రాజెక్ట్ గవర్నమెంట్ దాన్ని కొనసాగించకపోతే కొట్లాడేవాళ్ళం. ఆ కొట్లాడే అవకాశం కూడా ప్రాజెక్ట్ మొదలు పెట్టకుండా వారున్నారు. ఇప్పుడేమో డిజైన్ల మీద డిజైన్లు మార్చుకుంటూ నేను ఇక్కడనే పుట్టినా, నేను నల్లమల పులిని అని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాతుడే లేకుండా పోయిండు. కానీ ఒక విషయం చెప్పండి, మీరు రాజకీయంగా సరే మీకు ప్రాజెక్టుల విషయంలో, పనుల విషయంలో కొంత నిర్లక్ష్యం, కొంత పక్కదో అంటే వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం ఇవన్నీ జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. మీరు అంతర్గతంగా దాన్ని మదనపడ్డారో ఆ విధానం మీలో ఉంది, అది కనిపిస్తుంది, ఓకే. కానీ రాజకీయంగా ఒక చదువుకున్న యువకుడిగా డాక్టరేట్ చేసినటువంటి డాక్టర్ గువ్వల బాలరాజుగా మీరు స్టడీ చేసిన ప్రకారం మీ కమ్యూనిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కమ్యూనిటీలో లేదా రిజర్వేషన్ చోట్ల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళలో ఎంతమందికి నిర్ణయాధికారం ఉంది? ఎంతమందికి స్వతహాగా పనులు చేసుకునే కెపాసిటీ ఉంది? అసలు చేసుకొనిచ్చేటువంటి వెసులుబాటు ఆ నియోజకవర్గాలలో రిజర్వేషన్లో గెలుపొందిన వాళ్ళలో ఉందా? నాకుంది కాబట్టి నేను ఓడిపోయాను అనుకుంటున్నాను ఈ టర్మ్. కారణం ఏంటంటే ఏ సందర్భం వచ్చినా అయితే కేటీఆర్ గారు లేకుంటే హరీష్ రావు గారు లేకుంటే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఇంకా మించితే కవిత గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించుకోవాలనుకోవడం. ఏ రోజు కూడా ప్రాజెక్టు ప్రకటన, ప్రాజెక్టు నిధుల విషయంలో ముఖ్యమంత్రి గారిని కలవడం తప్ప ఏ ఒక్కరోజు కూడా చీఫ్ సెక్రటరీతో పనిపడ్డా ఫోన్ చేయండి సార్ అని చెప్పిన దాఖలాలు లేవు. లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ దగ్గరకు పనిపడ్డా నాకు ఫోన్ చేయించని చెప్పలేదు. లేదంటే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ డిజైన్ విషయంలో ఈఎన్సీని కలవాలన్నా, ఇరిగేషన్ సెక్రటరీ కలవాలన్నా ఫోన్ చేయండి సార్ ఫైల్ మూవ్ అవ్వట్లేదు అని చెప్పిన పరిస్థితి లేదు. నేను వెళ్ళి వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించి కొట్లాడితే పైపెచ్చు మా వాళ్ళు చేసింది ఏంటంటే గువ్వల బాలరాజుకు లెక్కలేనితనం ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైంది. సీనియర్ ఐఏఎస్ని మాట్లాడతాడు, సీనియర్ అధికారిని మాట్లాడతాడు. ఇదేం పోకడం, ఈ పోకడ అసలు దీనివల్లనే ఓడిపోతున్నాడు, దీనివల్లనే గ్రాఫ్ పడిపోతుందని లేని ప్రచారాన్ని దుర్మార్గంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. నేను ప్రజల చేత ఎన్నికైనా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారే చాలా సందర్భంలో జనరల్గా వాళ్ళు ఇండివిజువల్ ఉండొద్దని కోరుకుంటారు కదా, ఉన్నటువంటి ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ అని చెప్తారు. కానీ ఎమ్మెల్యే మాత్రం ఎక్కువ వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వతహాగా పనులు చేయించుకోవద్దు, వాళ్ళ ద్వారానే పోయించారు. అంటే నాకు అర్థమైపోయింది దీని పరిధి. ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు, రీజనల్ పార్టీ అంటేనే ఇట్ రన్స్ లైక్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కాబట్టి ఈ కంపెనీలో ఒక ఎంప్లాయీలాగా నేను ఉద్యోగమే చేయొద్దు అనుకున్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఉద్యోగిగా మారడం
ఇది ఎక్కడి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని కొంచెం అర్థం చేసుకొని నేను బయటికి రావడం జరిగింది. 800 కిలోమీటర్లు తెలంగాణలో దాదాపుగా పారుతుంది కృష్ణానది అంటే దాని విషయంలో ఎస్టిమేషన్ చేయండి, ఎక్కడ మనము లిఫ్ట్ పెడితే బాగుంటుంది, ఏడు నుంచి మాకు ఏదుల రిజర్వాయర్ నుంచి కాలువ తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. 26 కిలోమీటర్లనే నా నియోజకవర్గం బల్మూర్ మండలానికి రిజర్వాయర్ రావడానికి ఆస్కారం ఉంది. అన్నీ చేసినాం, అయిపోయింది. ఆ రోజు నిజంగా నా పైన ప్రేమనా లేదంటే నేను అనుకున్నది సాధిస్తా అనే నమ్మకమా లేకుంటే ఎందుకు వచ్చిన బాధనా ఏమనుకున్నారో రైతాంగం వాళ్ళకి చేతులు జోడించి మొక్కాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏం చేస్తారో చెయ్యండి అని వదిలిపెట్టిండ్రు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యుడిని అడుగుపెట్టనివ్వడం లేదు వాళ్ళు. మా దగ్గర ప్రాజెక్టే వద్దు, ఎందుకోసం అంటే తప్పుడు మాటలు మాట్లాడిండ్రు. ఏదో ఎన్నికల కోసమని నేను కాలువ తీసుకురానివ్వను అంటే వాళ్ళు ఏమనుకుంటారు, రైతులు మాకు భూములు మిగిలితే చాలనుకుంటారు. ఓకే, కాబట్టి వారు చెప్పిన మాటను నమ్మి వన్ సైడెడ్గా రైతాంగం వారికి అనుకూలంగా ఓట్లు వేసింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నికార్స్గా ఒక లక్ష్యంతోన పనిచేసేటువంటి వాళ్ళ విషయంలో ప్రజలు సహకారంగానే ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలను తప్పుదో పట్టించే విధంగా, రెచ్చగొట్టే విధంగా, స్వార్థంతో మాట్లాడినటువంటి మాటలను కూడా కొన్నిసార్లు విశ్వసిస్తారు. ఇక్కడ స్పష్టంగా ఒక 3 క్వశ్చన్స్ మీ ముందు ఉన్నాయి, ప్రజల్లో కూడా ఆ సందేహాలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా బీఆర్ఎస్ పార్టీని వీడడానికి గువ్వల బాలరాజు మారడానికి ప్రధానమైన కారణం ఒకటి, బిఎల్ సంతోష్ ద్వారా ఆ రోజు ఏదైతే వికారాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఆ 100 కోట్ల ఆఫర్ ఏదైతే ఉందో అది ప్రధానమైన కారణం. రెండవది, అచ్చంపేటకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తీసుకొచ్చి అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లలో తనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకు ఆ పార్టీలో టికెట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి అనేది ఒక చర్చ. మూడొక అంశం ఏంటంటే ఖచ్చితంగా రేపు బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్గా మెర్జ్ అయితే మనమే పోయి ముందు ఆడియో రూపంలో కూడా మీరే మాట్లాడారు ఒక ఆయనతోను, ఒక అబ్బాయితో. సో మనమే ముందు వెళ్తే అక్కడ మనం బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది అనేది. ఈ 3 ప్రధానమైన ఆరోపణలు, అంశాలు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? ఒకటే మొదటిగా నన్ను ఫినిష్ చేయనియండి, మళ్ళీ ఒకసారి డిమాండ్ కూడా చేయనియండి ప్రభుత్వాన్ని. చెప్పండి. కొంత సోయితో వ్యవహరించండి, ప్రజల దాహర్తిని తీర్చండి, రైతుల గొంతు దడపండి. పచ్చని పంట పొలాలు అచ్చంపేటలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయి, మంచి పంటలు పండించుకునేటువంటి అవకాశం కల్పించండి. మీరు ఏ రకంగా కాలువలను డిజైన్ చేస్తారో నాకు సంబంధం లేదు, సాగునీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. గెలవాల్సింది రైతులు గెలవాల్సింది ప్రజలు కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీ సిగ్నేచర్ టీవీ ద్వారా. ఓకే. మరొక వైపు ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి 2-3 ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో, బాగా చదువుకున్నారు, ఏదేదో మాట్లాడారు మీరు. చదువుకున్నాము, ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకున్నాం. ఇదేదో మీరు అన్నట్టుగా ఆల్ ఆఫ్ ఏ సడన్గా తీసుకున్న డిసిషన్ కాదు. ఒక సంవత్సర కాలంగా నేను ఆలోచిస్తూ ఉన్నా. సరైన సంవత్సర కాలంగా నేను ఎవరికి అర్థం కాకుండా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మీ అటువంటి యువకులతో, మేధావులతో, అదేవిధంగా విద్యార్థులతో, రైతులతో మాట్లాడడం జరిగింది. అదే మాదిరిగా నాకున్నటువంటి సర్కిల్లో నాకు అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు, వ్యాపారాలలో ఉన్నారు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అదే కార్పొరేట్స్లో ఉన్నారు. అందరు కూడా కోరుకుంటున్నది ఏంది, నమ్ముతున్నది ఏంది అని అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారానే ఈరోజు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది, రక్షించబడుతుంది, జాతీయ భావం కలిగి ఉంది అని చెప్పేసి మాట్లాడడం. నా లోపల కూడా ఆ జాతీయ భావాలు ఉన్నాయి కాబట్టి నేను కనెక్ట్ అయ్యి నిర్ణయం తీసుకున్నా. ఒక్క రోజుతో నిర్ణయం కాదు, ఇది సంవత్సర కాలంగా నేను ఆలోచన చేస్తూ ఉన్నా. అట్లా అంటే టికెట్ రానందుకు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వచ్చినందుకు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ దగ్గర వచ్చినందుకు మీకు పోటీగా భావించింది, వారికి ఎంపీగా టికెట్ వస్తే నేను శక్తి వంచన లేకుండా నేను ఎమ్మెల్యేగా నిలబడితే ఎంతైతే కష్టపడుతానో అదే స్థాయిలో వారి గెలుపు కోసం నేను పనిచేయడం జరిగింది. కానీ పాపం నాకు తీరా తెలిసింది ఏంది అని అంటే, వీరు సెక్రటరీగా ఉంటున్నప్పుడు పొలిటికల్ ఆస్పిరేషన్తోన, రెచ్చగొట్టే ధోరణితోన అమాయక వర్గాలను తన వైపు మలుపుకోవడం ద్వారా గొప్ప మాటలు, నీతులు చెప్పడంతో పాటుగా వారు నమ్ముకున్నది ఏంటంటే సమాజంలో అందరూ సమానమే, కానీ కొన్ని వర్గాలను మనము ఓన్ చేసుకోవాలంటే ఒక నినాదం బాగుంది, వీళ్ళే అందరూ బకరా చేసినట్టుగా నా జాతిని నేను బకరా చేయొచ్చు అనే ఆలోచనతోన తాను అంబేద్కరిజం అని రకరకాలుగా మాట్లాడుతూ హిందుత్వానికి వ్యతిరేకం మనమని సెక్రటరీగా తాను పని చేయాల్సినటువంటి విధి నిర్వహించాలి.
కానీ ప్రమాణాలు చేయించి ఇది మనమంతా కూడా బుద్ధిస్టులం కావాలి, లేదంటే నాగ్పూర్లో అంబేద్కర్ దగ్గరకు ఉన్నటువంటి ఆ స్తూపం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ మనం స్ఫూర్తి పొందాలి, మనం ఒక నెల దీక్ష చేయాలి. మీరు కూడా అంబేద్కరిస్ట్ అని చెప్పుకుంటారు కదా? డెఫినెట్గా. సో అంబేద్కరిస్ట్ అని చెప్పుకుంటున్నారు మీరు, ఇప్పుడు అంబేద్కరిజాన్ని పాటించడం తప్పుగా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? పాటించడం తప్పుగా కాదు, మోటో తప్పుగా ఉంది వారిది. ఓకే, అదే అంశాలను పదే పదే మాట్లాడుతూ కనీసం దాని సిద్ధాంతానికైనా ఉండాలి. ఒక పదవి కోసము బీఎస్పీ పార్టీని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. పొత్తు అన్నారు, విలీనం అన్నారు, తర్వాత అభ్యర్థి అయ్యిండు, పర్వాలేదు. నేను 4 సార్లు పోటీ చేసిన, వారు నా ముంగట చాలా జూనియర్ రాజకీయాల్లో చెప్పాలంటే. నేను 4 సార్లు కంటెస్ట్ చేసిన, 2007 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా, అన్ని విషయాలపైన అవగాహన పెంచుకున్న, గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిన, వాళ్ళగా కుర్చీలో కూర్చొని ఏసీలో కూర్చొని దాని దగ్గరికి అందరిని పిలిచి విధి నిర్వహణ కాకుండా పొలిటికల్ క్లాసెస్ ఇవ్వలే నేను. స్వేరో అనే సంస్థ ద్వారా చాలామంది విద్యార్థులను ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కించడం, డాక్టర్లుగా, ఇంజనీర్గా, పైలట్స్గా తన కృషి ఉందని స్వతహాగా కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు కదా. చెప్పండి. అందుకనే కొల్లివుడు రాజకీయాలు అయిందని అనుమానాలు కూడా వస్తుంటాయి. అయితే కానీ ఎన్ని కొల్లివుడు రాజకీయాలైనా లాస్ట్కు దురాశ ఎక్కడ పెరిగిందంటే కేసీఆర్ గారిని దించాలి, ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, రేపు అధికారంలో రాగాలి, ఏనుగునెక్కి మనం ప్రగతి భవన్ పోవాలని మాటలు మాట్లాడారు. ఆ గతంలో నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఒకటి మా స్వతహాగా మా వైఫల్యాలు ఉండి, అందులో నా వైఫల్యం కూడా ఉంది, లేదంటలేను.